హాయ్ గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే నేను హెయిర్ కట్కి వెళ్ళాను అనమాట. జావేద్ హబీబ్ కొత్తపేట్ బ్రాంచ్. సో నా ఎక్స్పీరియన్స్, ఎలా హెయిర్ కట్ చేశాను ఏంటి అనేది అంతా ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే నా హెయిర్ బిఫోర్ చూడండి చాలా రఫ్గా ఫ్రిజీగా అయిపోయింది. సో అందుకే జావేద్ హబీబ్ కొత్తపేట్ బ్రాంచ్కి వచ్చేసాను. మీరు ఇక్కడ చూడండి అంబియన్స్ ఎంత నీట్గా ఉందో. ఇది యూనిసెక్స్ సెలూన్ అనమాట. సో ఎవరైనా రావచ్చు. మేము ఫ్రైడే నైట్ ఈవినింగ్ 7 ఆ టైంకి వెళ్ళామన్నమాట. సో అందుకే రష్ కొంచెం ఎక్కువే ఉంది. మీరు ఇక్కడ చూడండి, నేను వెయిట్ చేస్తున్నాను. నా హెయిర్ అంతా ట్యాంగిల్ ఫ్రీ చేసుకొని కూర్చున్నాను అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే మా హస్బెండ్ కూడా నాతో వచ్చారు. నా హెయిర్ చూడండి, నా హెయిర్ని అస్సలు హ్యాండిల్ చేయలేకపోతున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే 2020 జూలైలో నా హెయిర్ చాలా బాగా పెరిగింది అనమాట కోవిడ్ టైంలో. కాకపోతే ఫ్రిజీ ఉంది. నవంబర్లో నేను పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకున్నాను ఇంట్లో. మా సిస్టర్ చేసింది అనమాట. చూడొచ్చు చాలా సాఫ్ట్ గా. ఆఫ్టర్ 1 ఇయర్ నేను హెయిర్ కట్ చేసుకున్నాను. మిథున్ అతను నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెయిర్ కట్, లైక్ లేయర్ హెయిర్ కట్, ఫెదర్ హెయిర్ కట్, స్టెప్ హెయిర్ కట్, బటర్ఫ్లై హెయిర్ కట్, వీటన్నిటికి డిఫరెన్సెస్ అవన్నీ తెలుసుకున్నాను. అండ్ అందులో నాకు ఏది సూట్ అవుతుంది, నా హెయిర్ లెంత్ కి, నా వాల్యూమ్ కి ఏది సెట్ అవుతుంది అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. నీట్గా హెయిర్ వాష్ చేసి 2 times షాంపూతో హెయిర్ వాష్ చేశారు. నెక్స్ట్ మంచి హెయిర్ కండిషనర్ యూజ్ చేసి హెయిర్ మొత్తానికి కండిషనింగ్ చేస్తున్నారు అనమాట. మళ్ళీ వాష్ చేసేసారు. డ్రయర్ యూజ్ చేయడానికంటే ముందు ఫస్ట్ టవల్తో ట్యాప్ డ్రై చేశారనమాట. మీరు ఇక్కడ చూడండి. నెక్స్ట్ యాప్రోన్ వేసేసారు. సీరం అప్లై చేశారనమాట హెయిర్ మొత్తం. మీరు ఇక్కడ చూడండి, కంప్లీట్ హెయిర్ సీరంని అప్లై చేశారు. అండ్ నౌ హెయిర్ని ట్యాంగిల్ ఫ్రీ చేస్తున్నారనమాట, చిక్కులేం లేకుండా. ఫ్రంట్లో 2 పార్టిషన్స్ చేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇలా జస్ట్ కర్ల్ చేసి అలా ఉంచేసారనమాట చేత్తో. నెక్స్ట్ బ్యాక్ సైడ్ 3 పార్టిషన్స్ తీశారు. అండ్ ఇప్పుడు ఒక్కొక్క పార్టిషన్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేశారనమాట. ఫస్ట్ క్రోన్ ఏరియాలో, అంటే మనకి టాప్ లో ఉన్న హెయిర్ ని 90 degrees లో పెట్టి కట్ చేసి దాన్ని గైడ్ లైన్ గా తీసుకొని నెక్స్ట్ హెయిర్ ని కూడా కట్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూడండి. సేమ్ అలానే రిమైనింగ్ హెయిర్ని కూడా అటు సైడ్ ఇటు సైడ్ ఉన్న హెయిర్ని కూడా సేమ్ అలాగే 90 degrees లో పెట్టి మొత్తం కట్ చేస్తారు. నెక్స్ట్ ఫ్రంట్ లో కూడా కట్ చేశారనమాట. మీరు చూడండి ఎంత మంచిగా వచ్చిందో షేప్. ఫ్రంట్ అయితే నాకేంటంటే ఫ్రంట్ సైడ్ ఎక్కువ వాల్యూమ్ కావాలి. బేసిక్గా నేను హెయిర్ లీవ్ చేస్తాను కాబట్టి, సో నా రిక్వైర్మెంట్ బట్టి చేశారనమాట. అండ్ దెన్ మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఇప్పుడు డ్రయర్ యూజ్ చేసి కంప్లీట్గా డ్రై చేసేసారు. సో డ్రై చేసిన తర్వాత నేను మీకు చెప్పాను కదా నాది హెయిర్ స్ట్రైట్నింగ్ చేశానని. సో దానివల్ల కింద హెయిర్ అనేది పైనంతా కొంచెం సెమీ కర్ల్ లా ఉన్నా కూడా కింద స్ట్రైట్నింగ్ ఉండేది. సో ఆ స్ట్రైట్నింగ్ హెయిర్ ఇప్పుడు మొత్తం వాష్ చేసి డ్రై చేసిన తర్వాత ఎక్స్ట్రా హెయిర్ ఉంటే అది కట్ చేసేసారనమాట. ఇప్పుడు ఇంకొంచెం వెట్గా ఉంటే అది కూడా డ్రై చేసేసారు కంప్లీట్గా. అండ్ ఇప్పుడు హెయిర్ ని సెట్ చేస్తున్నారు. సో మీ దగ్గర కూడా ఇలాంటి కర్ల్ బ్రషెస్ ఉంటే ఇలా కర్ల్ చేసుకుంటూ డ్రయర్ యూజ్ చేసి అక్కడ కొంచెం హీట్ ని అప్లై చేయాలి. సో దట్ అది లాక్ అవుతుంది అనమాట కర్ల్స్. సో ఇలా బ్లో డ్రై చేయడం వల్ల మీరు ఇక్కడ చూడండి, కర్ల్స్ ఎంత టైట్ గా 2 to 3 minutes ఉంచారు. బట్ స్టిల్ కర్ల్స్ అనేవి అలా లాక్ అయిపోయాయి. సో కర్ల్స్ అన్ని ఓపెన్ చేసిన తర్వాత హెయిర్ ఇంత వాల్యూమ్ ఇలా వచ్చింది అనమాట. మీరు ఇక్కడ చూడండి, హెయిర్ ఎంత హెల్తీగా అనిపిస్తుందో మీరు చూడండి. ఎందుకంటే డ్రై హెయిర్ కానీ స్ప్లిట్ ఎండ్స్ కానీ ఏమీ లేవు, అన్నీ రిమూవ్ అయిపోయాయి. లెంత్ తగ్గకుండా, వాల్యూమ్ తగ్గకుండా చాలా నీట్గా చేశారనమాట.
నాకు ఎలా అయితే కావాలనుకున్నానో అలానే హెయిర్ కట్ చేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు ఆఫ్టర్ హాఫ్ ఎన్ అవర్ మీరు ఇక్కడ చూడండి వాల్యూమ్ అయితే చాలా బాగుంది అండ్ చాలా సాఫ్ట్ అయిపోయింది హెయిర్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అంతేనండి. సో మీరు కూడా ఇంట్లో ఇలానే చాలా సింపుల్ గా బ్లో డ్రై చేసుకోవచ్చు అనమాట. హెయిర్ వాష్ చేసి కండిషనర్ అప్లై చేసి సీరం అప్లై చేసి నెక్స్ట్ చిక్కులంతా తీసిన తర్వాత జస్ట్ సింపుల్ గా ఇలాంటి కర్ల్ బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్ ని యూజ్ చేస్తూ ఓన్లీ డ్రైయర్ తోనే మనం ఇలా హెయిర్ ని మనం సెట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.